ఇదేంటిది? డైలీ కష్టపడి వస్తే నాకు ఇదే పెడతావా? బంగాళదుంప వేపుడు ఇంట్లో ఇవే ఉన్నాయండి. బయటికి వెళ్ళి కొనుక్కు రావచ్చు కదా. మీకే అన్నీ బాగా తెలుసు. నేను బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు. చెప్పాలంటే నేను మీకు గుర్తు చేశాను, కానీ మీరు మర్చిపోయారు. ఇది కరెక్ట్. అంతా నా తప్పే. నా లైఫ్లో జరిగినవన్నీ విషయాల్లో తప్పు నాదే కదా. హలో, వదిలేశారా? అదలా వదిలేశారు? లేదు లేదు లేదు, అలా అంతా వదిలేయకూడదు. ఇంకా ఇంకా 3 ఏళ్ళు మిగిలిన్నాయి కదా. మంచి ప్రవర్తన కారణంగానా? అది ఎలాగంటే వదలగలరు? ఇది తప్పండి, చాలా పెద్ద తప్పు. హలో, ఏమైంది? ఎందుకు వస్తున్నా? వాడిని వదిలేశారంట, బయటికి వదిలేశారంట. వాడు నన్ను వదలడు. ఎవరు వదిలేశారు? నిన్ను ఎవరు వదిలిపెట్టదంటున్నావు? నన్ను ఇలా చేసిన వాడు నా ఈ మొహం చూసి మీరే మీ కళ్ళు మూసుకుంటున్నారు కదా. ఇదే మొహంతోనే ఈ ప్రపంచంలో జీవిస్తున్నాను. వాడి కారణంగానే ఈరోజు వాడిని వదిలేశారు. వాడిని వదిలేశారు. చూడండి, వాడు నన్ను ఖచ్చితంగా ప్రాణాలతో వదలడు. నేను చెప్పేది విను. వస్తున్నాను. రేయ్, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, లోపలే ఉండు. ఏంటి డాడీ, ఈరోజు మా టీంతో క్రికెట్ మ్యాచ్ ఉంది. నేను వెళ్ళకపోతే మేము ఓడిపోతాం. నేనే కదా కెప్టెన్ని. ప్లీజ్ ఒకసారి చెప్తే అర్థం కదా. కూర్చో. మర్యాదగా ఇంట్లో ఉండు, లేదంటే కాలు విరగొడతాను. చెప్పింది అర్థం చేసుకోరా. నాన్న, నువ్వు ఎప్పుడు ఇలాగే అంటుంటావు. ఇది చేయొద్దు, అది చేయొద్దు, బయట వాళ్ళు ఎవరితోనూ మాట్లాడద్దు, అందరితో దూరంగా ఉండు. నాకు ఇలా బ్రతకడం ఇష్టం లేదు. నేను పోతున్నా. రేయ్, నా మాటకి ఎదురు చెప్తావా? నేను కూర్చోమన్నా కదా, మర్యాదగా కూర్చో. ఇంట్లోనే ఉండు. మీ నాన్న మళ్ళీ నిన్ను కొట్టాడా? అచ్చం కోచ్ కొట్టినట్టే కొట్టారురా. జిమ్లో ఈ పంచింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, నా పరిస్థితి అలా మారిపోయింది. ఒట్టి దెబ్బల్ని తట్టుకుంటున్నాను. ఏం మాట్లాడుకుంటా. ఈ ముకుంద్ అంకుల్ ఎక్కువే చేస్తున్నారు. కానీ మనమేం చేస్తాం? మనమందరం చిన్న పిల్లలం. వీడేం చిన్న పిల్లోడు కాదు. సూరజ్ అన్న చాలా మందికి మంచి చేస్తున్నారు. తన తమ్ముడు కోసం చెయ్యరా ఏంటి? కరెక్ట్గా చెప్తున్నావు శృతి. మనం వెళ్ళి సూరజ్ అన్నని కలుద్దాం. ఆయన మనకి హెల్ప్ చేస్తాడు. ఆయన్ని చూస్తే అందరికీ భయం. సూపర్ రా, ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఏ మంగ్యా, డబ్బులు తీరా. ఏ డబ్బులు రా? డబ్బులు బయలుదేరు. ఏయ్, బెట్ వేసుకున్నాం కదా, అందుకని కొబ్బరికాయ కొట్టమంటావా? నీ ఎవ్వ ఏంటే నీ తల మీద కొబ్బరికాయ కొట్టినట్టు కొడతాను రా. ఇస్తాను. ఆగు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వాడు బయటకు వచ్చేసాడు. ఎవరు? ఎవడైతో నీ అమ్మ ముఖాన్ని. మీ అమ్మ అసలు భయంతో ఉందిరా. వాడు తిన్నగా ఇక్కడికి వచ్చి మీ అమ్మని ఏమైనా చేస్తాడేమో తను భయపడుతోంది. అయితే నేనేం చేయాలి? నువ్వు తన భర్తవే కదా, వెళ్ళు, కాపాడుకోతానని. నేను ఒంటరిగా ఏమీ చేయలేను. నువ్వు నా పెద్ద కొడుకువి, నాకు హెల్ప్ చేయి. నా మీద అజమాయిషి చేయాలనుకోకు. నేనే వస్తాను. నీకోసం కాదు, మా అమ్మ కోసం. నువ్వేమీ టెన్షన్ పడకు. నేను నా కుర్రాళ్ళతో ఇక్కడే ఉంటాను. మేం చూసుకుంటాం. నువ్విక్కడ నాతోనే ఉండిపోవచ్చు కదా. నాకు నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. కానీ నువ్వు బాధపడుతూ జీవించడం నేను చూడలేను. ఎవరు నువ్వు దేవుడిని మనసులో అనుకుంటున్నావో వాడు రాక్షసుడు. సురేష్, సురేష్ వాడే వచ్చేసాడు. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. ఎవరాదే? నా ముందుకు రారా. ఇంకోసారి ఎవడైనా రాయి విసిరితే చంపేస్తాను.
నువ్వా? నువ్వెందుకు అక్కడికి వచ్చావు? నువ్వు రాకూడదని చెప్పాను కదా. ఫోన్ లిఫ్ట్ చేయనంటున్నావు, కలవడానికి రానంటున్నావు, అందుకే వచ్చేసాను. సరే సరే, విను విను విను. నేను రేపు మధ్యాహ్నం వస్తాను. ఇప్పుడు నువ్వు వెళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా, అర్థం చేసుకో. ఏయ్, ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడికి వస్తావు? సురేష్, నోరు జారకు. నువ్వు నోరు మూసుకోనన్నా. నీకు వయసు అయిపోయింది, సిగ్గుగా లేదు? దీని పడగదిలోకి వెళ్ళి సుఖపెడుతున్నావు. కానీ మా అమ్మేమో నిన్ను దేవుడు అనుకుంటుంది. ఏమన్నా? నిన్ను మర్యాదగా మాట్లాడకపోతే నాలుగు కోస్తాను. ఆపండి. సురేష్, ఏం చేస్తున్నావు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మా జీవితంలో రాకూడదని నేను చెప్పాను కదా, ఎందుకు వినట్లేదు? మా నాన్న పెద్ద తప్పు చేస్తున్నాడు, నువ్వేమో దేవతలాగా అలాగే కూర్చుంటున్నావు. ఈయనకి నా మీద ప్రేమ లేకపోతే అది నా తలరాత. కానీ నువ్వు చెప్పు, ఎవరికి నేను నచ్చుతాను? నా మొహం చూడి ఎలాగున్నాను? ఎందుకమ్మా ఎప్పుడు ఇదే అంటున్నావు? ఈ విషయంలో నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు. కానీ ఈ రోజు నువ్వు చేస్తున్నావే, ఇదే నువ్వు నీ లైఫ్ లో చేస్తున్న పెద్ద తప్పు. చాల్రా, ఇంతకు మించి ఏది మాట్లాడకు. ఇంతకు మించి నువ్వు నన్ను చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అందరూ రండి. వద్దండి, మీరు వెళ్ళొద్దు. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళండి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఎవరో? బావుజీ, నేను సుధా. బావుజీ, హల్కా హల్కా. నువ్వు బానే ఉన్నావు కదా? ఏమైంది? ఇలా చూడు, వివరంగా నీతో చెప్పడానికి టైం లేదు. ఇలా చూడండి, మీరందరూ బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరండి. కానీ అతను మళ్ళీ వచ్చేసాడు. తను మిమ్మల్ని చంపేస్తాడు. ఏంటక్కా, మేము ఎక్కడికి వెళ్ళగలం? ఎన్ని రోజులు ఇలా పరిగెడుతూ ఉంటాం? 10 ఏళ్ళుగా ఊరు ఇల్లు అన్ని మార్చేస్తూనే ఉన్నాంగా. అయితే ఏంటి? ప్రాణాలతో ఉన్నారు కదా. ఇలా చూడండి, మీ పిల్లల కోసం ఆలోచించండి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి దాక్కోండి. ఇలా చూడు, నువ్వు నన్ను అక్కని పిలుస్తున్నావు కదా, అయితే ఇక్కడి నుంచి బయలుదేరు. ఎవరి దగ్గర ఏమి చెప్పకో. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ప్లీజ్ వెళ్ళిపోండి. ఇలా చూడు, కొత్త ఇంటికి వెళ్తే అడ్రస్ పంపించు. నాకు ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు వచ్చి చూస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా. అక్క, చెప్పక్క. ప్రమోద్, వెనకెళ్ళు. నీ అందమైన భార్య ఉంది కదా, తన సకం ముఖం అందంగా ఉంది కదా, దాన్ని కూడా తగలపెట్టి నాశనం చేస్తాను. అంతా నీకు అర్థమవుతుందిగా? ఆగు. అర్థమవలేదా? ఎలాగని చూపిస్తానా? చూడు. సౌండ్ వద్దు, ప్రశాంతంగా ఉండు. నీకెంతో వేదన్నిచ్చాను కదా, కానీ చూడ్డానికి నువ్వు ఎలాగున్నావో తెలుసా? ఇప్పుడు కూడా చాలా అందంగా. చంద్రుల్లో మరక తెలిసినా కూడా అది అందంగానే కదా ఉంది. ఏంట్రా బుడ్డనాయలా? ప్రమోద్, నోరు ముయ్యరా. రే బుడ్డాడా, వీడిని తీసుకొని లోపలికెళ్ళి, పక్కనున్న రూముకి లోపలికెళ్ళి గొళ్ళెం పెట్టుకోండి టైట్గా. నాకొచ్చి మీ అమ్మతో కాసేపు మాట్లాడాలి ప్రైవేట్గా, లేకపోతే కత్తిని తిన్నగా ఇక్కడ గుచ్చేస్తాను. అలాగే తన మెడలో కూడా పొడుస్తాను. సైలెంట్గా వీడిని లోపలికి తీసుకెళ్ళిపో. త్వరగా తీసుకెళ్ళి. తీసుకెళ్ళరా, తీసుకెళ్ళ. ప్రమోద్, అరవద్దు, నోట్లోంచి సౌండ్ రాకూడదు. నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను.
లేదు వద్దు, నన్ను వదిలే. అయ్యో నేను అస్సలు మర్చిపోయాను. నిన్ను కష్టపెడితేనే నువ్వు ఇష్టపడతావు కదా, అదంతా మంచిది, వద్దు. అలాగే చేస్తా. నువ్వు ఇష్టపడినట్లే నేను చేస్తాను. వద్దు వద్దు. అమ్మా! పోయినసారి నేను చాలా పెద్ద తప్పు చేశాను, ప్రాణాలతో వదిలేశాను. నువ్వేం చేసావు? తిన్నగా పోలీసులు ఫోన్ చేశావు. ఎరా రే, నీ వల్లరా నేను 7 సంవత్సరాలు జైల్లో మగ్గాను. నాలాగా రేప్ చేసి వచ్చేవాళ్ళని జైల్లో ఏం చేస్తారో నీకు తెలియదు కదా. నువ్వు దాన్ని ఊహించుకొని చూసుకోవద్దు. దానికోసం పగ తెచ్చుకుంటానికి ఫినిష్ చేశానా? వద్దంటావా? నీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ, మీ అందరినీ చంపేస్తాను. అలా కాదంటే ఆప్షన్ బి, మీరు నోరు తెరవనే కూడదు. చెప్పు, 2 ఆప్షన్స్ ఇచ్చాను. ఏ బి, ఏది కావాలో చెప్పు. ఏ కావాలా, బి కావాలా చెప్పు, లేకపోతే ఇంకేమైనా కావాలా? లేదు, లేదు, చెప్పరా? వద్దు. ఏమీ చెయ్యొద్దు. చెయ్యము, మేమేం మాట్లాడము. సార్, మీరు చెప్పినట్టే పిల్లాన్ని హాస్పిటల్కి పంపించాను సార్. ఆ పిల్లాన్ని కూడా బాగా కొట్టారు సార్. ఇతని పేరేంటి? అల్కా సోన్ టక్కే. సుమారు 40 ఏళ్ళు ఉంటాయి. సరే జేష్, మిగిలిన ఇన్వెస్టిగేషన్ మేం చూసుకుంటాం. సుధా ఇల్లంతా చెక్ చేసి చూడండి. మల్టిపుల్ టైమ్స్ కత్తితో పొడుచున్నారు సార్. ఇంకా ఇది జరిగి 20-24 గంటలవుతుంది సార్. సెక్షువల్ అసాల్ట్? అది కూడా తెలుస్తుంది సార్. బాడీలో చాలా స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయి సార్. కోపం, పగ, ఈ రెండిటి వల్లే ఈ అమ్మాయి చనిపోయింది. ఈవిడికి దేంతోనో ఎఫెక్ట్ అయినట్టున్నారు. ఈ గాయం పాతది, 7-8 ఏళ్ల క్రితం గాయం అయి ఉంటుంది. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఎస్ సార్. ఫోరెన్సిక్ వాళ్ళని రమ్మనండి. సార్, ఈ మొబైల్ దొరికింది కానీ లాక్లో ఉంది. దీన్ని సైబర్ ఆఫీస్కి పంపించండి. ఇందులోని డీటెయిల్స్ అన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నాకు అందాలి. సార్, బెడ్రూమ్లో నగలున్నాయి. బీరువా ఏమో తెరిచే ఉంది. బాక్స్ దొరికింది కానీ ఖాళీగా ఉంది. దొంగతనం జరిగినట్టు ఏమీ తెలియడం లేదు. ఒకవేళ దొంగతనం చేయాలనుకుంటే కేవలం ఒక నెక్లెస్ని దొంగిలిస్తారా? సుతా, ఓపెన్ చేయి. ఇంట్లో ఏమేమి నగలున్నాయో అవన్నీ బయటికి తీ. ఓకే సార్. ఆ బిల్స్ లో నెక్లెస్ బిల్ మిస్ అయి ఉంటుంది. ఆ ఫోటోని జ్యువెలర్స్ కి పంపించు. అలాగే సార్. మీరిద్దరూ ఇంటి చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి. ఎవరైనా చూసే అవకాశం ఉంది. సోన్టక్ మంచి ఫ్యామిలీ సార్. అల్కా ఇంటి నుంచి బయటికే రాదు. ఇంచుమించు 6 సంవత్సరాలు ఇక్కడే ఉండేవాళ్ళు వాళ్ళు. అల్కా మొహం మీద ఒక గాయం ఉంది కదా. అల్కాతో ఏదో యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. అప్పుడు మొహం ఇలా అయిందని అన్నారు. మా అక్కయ్య పెద్ద కొడుకు పేరు సురేష్. చాలా రౌడీజం చేసుకుంటా తిరుగుతాడు. చేతిలో కత్తి కూడా పెట్టుకుంటాడు. పోయిన సంవత్సరమే ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. సురేష్, సురేష్ ఇలా చెయ్యొద్దు. సురేష్ ఆగు. సురేష్ చూడు, ఇలా ప్రవర్తించుకో. ఇల్లు వదిలి అక్కడికి వెళ్ళకు నాన్న. నేను ఇక్కడ ఉంటే చచ్చిపోతాను. సురేష్, విను, నన్ను నీతో పాటు తీసుకెళ్ళిపో. నువ్వు లేకుండా నేను ఒక్కనే ఉండలేను. ఎందుకంటే నాన్న ఎక్కువ కొడుతున్నారు. అమ్మాయి ఏం మాట్లాడడం లేదు. నేను నిన్ను నాతో ఉంచుకోలేనురా. నువ్వు ఇక్కడ ఉండడమే మంచిది. బైక్ తీరా. సురేష్, సురేష్ ఆగు. అతను ఇప్పుడు ఎక్కడుంటున్నాడు? అది నాకు తెలియదు సార్. మండియర్ చాలా మంచి అబ్బాయి. వేరే ఎవరైనా రిలేషన్ ఉన్నారా? అల్కా ఓసారి చెప్పింది వాళ్ళ అక్క పూణేలో ఉందని. ఎగ్జాక్ట్ గా ఏమైనా అడ్రస్ చెప్పారా? తెలీదు, కానీ వాళ్ళ పేరు సుధా. సార్, అల్కా ఫోన్లో తన అక్క సుధా నెంబర్ దొరికింది, కానీ ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. సర్వీస్ ప్రొవైడర్ ద్వారా తెలుసుకోండి. అతని లాస్ట్ లొకేషన్ కూడా చెక్ చేయండి. ఎస్ సార్. సార్, అల్కా హస్బెండ్ ముకుంద్, తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. నిన్నటి నుంచి తను కూడా కనిపించట్లేదు. సార్, బహుశా ఈ మర్డర్ ని ముకుంద్ చేసి ఉండొచ్చేమో. కానీ రీజన్ ఏముంటుంది దీని వెనక?
సార్, అజిత్ దేశ్ముఖ్ అల్కా వాళ్ళ పక్కింటి వ్యక్తి. చెప్పండి, మీరేం చెప్పదలుచుకున్నారు? సార్, అల్కాని వాళ్ళ ఆయన ముక్కుందే చంపుతాడు సార్. ఈ విషయం నువ్వు ఇంత కన్ఫర్మ్గా ఎలా చెప్పగలవు? ఎందుకంటే మొన్న నైట్ వాడు పరిగెడతాం చూశాను సార్. దాని ద్వారా అతనే అల్కాని చంపాడని చెప్పలేంగా? సార్, వాడు మంచివాడు కాదు సార్. భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. అప్పుడు కూడా వాడు వేరే అమ్మాయితో తిరుగుతూ ఉన్నాడు సార్. అల్కాకి ఈ విషయం తెలుసా? లేదు, అది ఆవిడికి తెలుసండి. కానీ వాడికి ఎఫ్ఐఆర్ ఎందుకుందని ఆ అమ్మాయి అర్థం చేసుకుంది. కానీ అల్కా ముఖం చూసారా, సగం తగలబడిపోయి ఉంటుంది. ఎవరు చూసినా భయపడిపోతారు. దాంతో పక్కలో ఎవరు పడుకుంటారు సార్? ఏ నీలాంటి వాళ్ళ వల్లనే యాక్సిడెంట్ విక్టిమ్స్ జీవించలేకపోతున్నారు. ఆ యాక్సిడెంట్ కన్నా నువ్వు చేసే పనులు చండాలంగా ఉన్నాయి. ప్రాచి కంట్రోల్ యువర్ సెల్ఫ్. మన సమాజంలో ఇటువంటి నీచమైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. సారీ సార్. నీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడి నుంచి బయలుదేరు. సరే, పద. ఏం చేయాలో నేను చెప్తాను. వస్తాను సార్. పద. సిద్ధార్థ్, ఎస్ సార్. ఇతని గురించి కూడా ఎంక్వైరీ చేయి. స్వయంగా బయలుదేరి పోలీస్ స్టేషన్కి వచ్చాడు. అంత తిరిగి సమయం ఉందా? సలాం వాలేకుం. ఖాన్, జై హింద్ సార్. ఏమిటి ఇలా వచ్చావు? మీరందరూ గుర్తొచ్చారు, ఒకసారి చూసి వెళ్దామని. కాదు ఖాన్, విషయం వేరే ఉంది. నీకు తెలుసుగా, 2 పోలీసులు విషయం లేకుండా ఒకరినొకరు కలుసుకోరు. సరిగ్గా చెప్పారు. రా కూర్చో. చెప్పు, ఏంటి విషయం? సార్, ఈ అల్కా మర్డర్ కేసు గురించి నాకు తెలిసింది. ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో మీరు తెలుసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. హత్య చేసే అవకాశం ఎవరికి ఉంది, అది కూడా మీరు తెలుసుకోవాలి. అంతకుడు ఎవరో నీకు తెలుసా? అది అల్కా వాళ్ళ అక్క సుధా విచారే భర్త. ఇది కేవలం నా అనుమానం మాత్రమే. అతని పేరేంటి? ప్రమోద్ విచారే. ప్రమోద్ విచారి చూడ్డానికి మర్యాదస్తుల్లా ఉంటాడు, కానీ లోపల ఒక మృగం సార్, మృగం. అతని పెళ్లి సుధాతో జరిగింది. సరిగ్గా పెళ్లి రోజే తను అల్కాని చూశాడు, మోహంలో పడ్డాడు. ఈ అల్కా సుధా దగ్గర 2 ఏళ్లు ఉంది. దాంతో అతనికి పిచ్చి ఇంకా పెరిగింది ప్రమోద్కి. దాంతో బలవంతం చేశాడు, కానీ అల్కా అంగీకరించలేదు. బయటికి పోరా. కానీ అల్కా ఈ విషయం సుధాతో చెప్పలేదు. తర్వాత 4 నెలలకి అల్కాకి పెళ్ళైపోయింది. తర్వాత తనకి పిల్లలు పుట్టారు. దాంతో తను అంతా సరిగ్గా జరుగుతుందనుకుంది, కానీ కాదు. ఒకరోజు ఈ ప్రమోద్ చెప్పా పెట్టకుండా తన ఇంటికి వెళ్ళాడు. వచ్చేసాను, సర్ప్రైజ్. నన్ను వదలరా. లేకపోతే ఏం చేస్తానో తెలుసా? తెరవనా? పోయినా వద్దా? పోస్తే ఏమవుతుందో తెలుసా? చేపని నీళ్ళలోంచి బయట వేస్తే అది ఊపుతుంది చూడు, తప్ప 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 అని. అదే విధంగా నువ్వు కూడా గిలగిలా కొట్టుకుంటావు. నోరు మూసుకొని అన్నిటికీ ఒప్పుకో. నా చిన్న వయసు కథ ఒకటి చెప్పనా? అప్పుడు నేను బాగా చిన్నవాడిని. నా ఇంటి ముందర ఒకడు అద్దెకొచ్చి ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో నువ్వు చూసుకుంటే ఒక చిన్న అందమైన పప్పీ డాగ్ ఉండేది. నాకు ఆ డాగ్ అంటే చాలా ఇష్టం. 1 సంవత్సరంలోనే మేము ఇల్లు ఖాళీ చేస్తున్నామని నాకు చెప్పారు. నేను వాడి దగ్గరికి వెళ్ళి భిక్షం అడిగాను. నేను ఈ పప్పీని నాకు ఇచ్చేసేమని. వాడు అస్సలు ఒప్పుకోలేదు. తర్వాత ఏమైంది? నెక్స్ట్ డేనే పప్పీ కనపడలేదు, మాయమైపోయింది. ఆ పప్పీ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? నేను దాన్ని చంపేశాను. ఎందుకంటే నాకు సొంతం కాకపోతే అది ఇంకొకడికి దక్కకూడదు. ఈ మృగం ఏమనుకున్నాడంటే తన అందం పాడైతే తన మొగుడు తన్ని వదిలేస్తాడు అని. తర్వాత తన కోసమే ఉంటుందనుకున్నాడు. కానీ అల్కా ఇంకా ఆమె భర్త ముకుంద్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. 3 ఏళ్ల తర్వాత దొరికాడు. అంటే ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడా? లేదు 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 వాడి సత్ప్రవర్తనకి మెచ్చి వాడిని త్వరగా వదిలేశారు. వాడు జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన 5 రోజుల తర్వాత అల్కా చనిపోయింది. అందుకే నాకు అనిపిస్తోంది ఈ మర్డర్ ఖచ్చితంగా ప్రమోదే చేసుంటాడని.
ఇది ఆ కేసు ఫైల్. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు కాన్. వస్తాను సార్. మీకు ఏదైనా అవసరమైతే నాకు కబురు చేయండి. మీకు సేవ చేయడానికి వచ్చి వాలిపోతాను. ఆఫ్ కోర్స్ కాన్. జై హింద్. జై హింద్. అలాగే అందరికీ ఆల్ ద బెస్ట్. జై హింద్ సార్. జై హింద్. వస్తాను. ఓకే సార్, జాగ్రత్త. సిద్ధార్థ్ సార్, ఈ ఫైల్లోంచి ఆ సుధా అడ్రస్ తీ. ఆ జంతువుని కలవాలని ఆశగా ఉంది. చెప్పండి. ముంబై పోలీస్. మీ సిస్టర్ గురించి మాట్లాడడానికి వచ్చాం. తనకేమైంది? అల్కాని హత్య చేశారు. ఏంటి? నా పెళ్ళైన కొన్ని నెలలకి మా అమ్మ నన్ను ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. అందుకని మా చెల్లెల్ని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. అంతేకాకుండా తన్ని నా కూతురులాగే పెంచాను. కానీ ప్రమోద్ తనని చెడు ఉద్దేశంతోనే చూసేవాడు. ఏం చూస్తున్నావు? ఏమి లేదు, ఈ తలుపు కొంచెం సౌండ్ వస్తుంది అంతే. కార్పెంటర్ని పిలిచి ముందు దీన్ని సరిచేయమను. నేను అల్కాని ప్రమోద్ నుంచి ఎంతో దూరం పెట్టాలని ప్రయత్నించేదాన్ని. కానీ నేనేం చేయను, తను ఎక్కువగా ఆలోచించేవాడు. తనని ఎలాగైనా ఒంటరిగా కలుసుకోవాలని ప్రయత్నించేవాడు. అల్కా, ఇంటికే కదా వెళుతున్నావు? రా, నేను ఇంటికేగా వెళ్ళేది. లేదు బావా, మీరు వెళ్ళండి, నేను ఆటోలోనే వస్తాను. ఆ ఆటో డబ్బులు నాకివ్వు. రా, కూర్చో. ఎప్పుడైతే దీనికి 18 సంవత్సరాలైందో ఒక అబ్బాయిని చూసి అతనికి పెళ్లి చేసేసాను. ప్రమోద్ బుద్ధి మారుతుంది అనుకున్నాను. అప్పుడు ఒక రోజు అల్కా కూడా వేరే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేది. ఆ దారుణం నుంచి బయటకు రావాలని ఎంతో ప్రయత్నించేది. కానీ వీధి తనని వెంటాడుతూనే ఉండింది. ఈ ప్రమోద్ కూడా వెంటనే జైలు నుంచి బయటకు వచ్చేసాడు. ఇలా చూడు, 2 అడ్రస్లే కదా ఉన్నాయి. ఇప్పుడు అది ఎక్కడుందో మర్యాదగా చెప్పేసి. చెప్పను. సుహాలి, నాలే గ్రామం. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? సగం అడ్రస్ చెప్పొద్దు, మొత్తం అడ్రస్ నాకు కావాలి. చెప్పు. నేనే తప్పు చేశాను. నేను ప్రమోద్కే ఊరి పేరు చెప్పేశాను. కానీ అన్ని నేను తప్పుగానే చెప్పాను. ఎందుకంటే వీడు వెళ్ళక ముందే నేను వెళ్ళాలనుకున్నాను. అందుకని ఇతను వీటి నుంచి బయటకు వెళ్ళగానే నేను నేరుగా అల్కా దగ్గరికి వెళ్ళిపోయాను. అది కూడా తను జాగ్రత్తగా ఉండమని. మీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ లో ఉంది? అది తెలీదు మ్యామ్. నా ఫోన్ ఎక్కడుందో తెలియలేదు. ప్రమోద్ వచ్చిన తర్వాతే ఫోన్ కనపడకుండా పోయింది. దాచి గారి నెంబర్ తీసుకోండి. ప్రమోద్ ఇంటికి వచ్చిన వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ పెట్టి చూస్తే అల్కాని 11 to 1 లోపలనే చంపేసుంటారు. సార్ చంపే ముందు రేప్ చేసున్నారు సార్. ఈ విషయం మాత్రమే కన్ఫర్మ్ అయింది. సీమన్ ట్రేసెస్ అన్ని దొరికాయి. సార్, ఆ బాక్సులో కనిపించకుండా పోయిన నెక్లెస్ ఇదే సార్. నెక్లెస్ జ్యువెలర్స్ దగ్గర దొరికిన డీటెయిల్స్ అన్ని మ్యాచ్ అవుతున్నాయి. ఈ నెక్లెస్ గురించి వివరాలు చుట్టుపక్కల ఉన్న అన్ని జ్యువెలరీ షాప్స్లోనూ కనుక్కోండి. ఒకవేళ నెక్లెస్ దొంగతనానికి గురై ఉంటే దొంగిలించిన వాడు దాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తాడు. అలాగే సార్. సార్ బండియాకి ఇంకా స్పృహ రాలేదు. ప్రాచి, మనం నేరస్తుడిని పట్టుకోవాలంటే బండియాకి ఖచ్చితంగా స్పృహ వచ్చి తీరాలి. సార్, ముకుంద్ సిడిఆర్ రిపోర్ట్ ప్రకారం చూస్తే పద్మ అనే అమ్మాయితో తను ఎక్కువగా మాట్లాడాడు. సార్, దీని అర్థం ఏంటి? అయితే అజిత్ కరెక్ట్ గానే చెప్పాడు. అవును సార్, వాళ్ళ మెసేజ్ కాన్వర్సేషన్ డీటెయిల్ చూసినప్పుడు వాళ్ళలో ఏదో అఫేర్ ఉంది సార్. ఈ ముకుంద్ లాస్ట్ లొకేషన్ ఎక్కడుంది? లానేగావ్ బయట సార్. ఆ వ్యక్తి ఎక్కడికో పారిపోయాడు. తన ముందు భార్యని హత్య చేశాడు. వేరే ఊరికి వెళ్ళిపోయి తన మొబైల్ని స్విచ్ ఆఫ్ చేశాడు. దాన్ని విసిరేసి తను వేరే ఊరికి వెళ్ళిపోయినట్టున్నాడు. హలో. ఓకే సార్, ముకుంద్ దొరికాడు.
మోడ్ ఆఫ్ యాక్షన్ సార్. కత్తితో పొడిచాడు. సార్ బాడీ కండిషన్ చూస్తుంటే 4-5 రోజుల ముందే చంపేస్తుంటారు సార్. ఐ మీన్ హల్కాని చంపిన వెంటనే తనని కూడా హత్య చేస్తుంటారు సార్. తల వెనకాతల చిట్లింది సార్. అంటే హంతకుడికి ముకుంద్ ఎవరో తెలుసు అనమాట. అందుకే తను చూడకూడదని తల వెనకాల నుంచి దాడి చేశాడు. సార్ నాకు తెలిసి అల్కా ముకుంద్ని చంపింది ఒక్కడే అయ్యుంటాడు, ప్రమోద్. ఓకే సార్, అదే నిజమైతే గనక ముకుంద్ని కూడా ఇంట్లోనే కొట్టుండొచ్చు కదా. ఒకవేళ ప్రమోద్ అల్కాని బండియాని కొట్టుండొచ్చు, అప్పుడు అల్కా చనిపోయి ఉండొచ్చు. ముకుంద్ని ఇంకెవరైనా చంపుండొచ్చు. సార్ ఒకసారి ఈ యాంగిల్లో కూడా చూడండి. అల్కా ఇంకా ముకుంద్ని బండియానే చంపి ఆ తర్వాత ముకుంద్ని ఇంకెవరు చంపుండొచ్చు కదా. ఆ పాసిబిలిటీ కూడా ఉంది. ఓ పంచి బాడీని పోస్ట్ మార్టం పంపించు, అప్పుడు తెలుస్తుంది ముందు అల్కా చనిపోయిందా ముకుంద్ చనిపోయాడని. సార్ మర్డర్ వెపన్ ఎక్కడ వెతికినా కనబడలేదు. మొత్తం ఏరియాని సీల్ చేయండి, ఫోరెన్సిక్ వాళ్ళని పిలవండి. అన్నట్టు పద్మ వాళ్ళ ఇల్లు ఎక్కడుంది? 1 సంవత్సరం ముందే మేమిద్దరు కలిసాం. మా ఫ్రెండ్షిప్ అప్పుడే మొదలైంది. అతను అల్కా గురించి అంతా చెప్పేవాడు నాతో. అతను మిమ్మల్ని లవ్ చేశాడంటే మరి అల్కాని ఎందుకు వదలలేదు? పిల్లల కోసమే. బండియాకి ఏ సమస్య లేదు, కానీ సురేష్కి మేమిద్దరం ఒకటిగా ఉండేది నచ్చలేదు. ఇదేనా మీ ఆఫీస్? అమ్మ నిజంగా చాలా పిచ్చిది, మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతుంది. మీరు ఈ చెత్త దాంతోటి మర్యాదగా మాట్లాడరా. మీరు సరిగ్గా ఉండండి నాన్న, లేదంటే ఇద్దరిని చంపి పడేస్తాను. నేను నాన్న అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. సార్ సురేష్ తను చంపుంటాడు. ఒకవేళ మీరు కూడా అతన్ని చంపుండొచ్చు. సార్ మీరేం మాట్లాడుతున్నారు? నేనెందుకు చంపుంటాను? ఎందుకంటే ముకుంద్ అల్కాని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేడు. అతని ద్వారా మీకు అన్నీ లభిస్తున్నాయి, కానీ ప్రజల దృష్టిలో మీ బంధానికి విలువ లేదు. అతన్ని పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టుంటారు, అతను కుదరదనుంటాడు, మీరు చంపేస్తుంటారు. లేదు సార్, నేను తను చంపలేదు సార్. మేడం, ఇది మీ కాల్ రికార్డ్స్. గంటల తరబడి అతనితో మాట్లాడారు, కానీ కొన్ని రోజుల నుంచి అసలు మీరు అతనితో మాట్లాడలేదే, ఎందుకు? మా మధ్య గొడవ జరిగింది. ప్రమోద్ నుంచి తప్పించుకోవడం కోసం సురేష్ ఇంట్లోనే ఉండేవాడు. ఈ కారణంగా ముకుంద్ కూడా ఇంట్లో ఉండిపోయాడు. ఈ విషయంలో మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. కానీ నిజం చెప్తున్నాను సార్, నేను ముకుంద్ నేను చంపలేదు. మా దృష్టిలోనే ఉండాలి. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళకండి. పద. సార్ ఒక జ్యువెలరీ షాప్ ఫుటేజ్ దొరికింది, వచ్చి చూడండి సార్. ఏది? ఇదిగో దీన్ని చూడండి సార్. తన నెక్లెస్ కోసం ఎవరు వచ్చారో చూడండి. ఇతను అజిత్ కదా? అవును సార్. సార్ ఇతనికి సంబంధించిన డీటెయిల్స్ సేకరించాను. వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఇతను ముకుంద్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, కానీ ఇంకా తిరిగి చెల్లించలేదు. ఈ విషయం గురించి వీళ్ళ మధ్య గొడవ కూడా జరిగింది. వాడిని వెంటనే తీసుకురండి. ఫోన్ ట్రై చేస్తున్నాం కానీ దొరకడం లేదు సార్. అతని అడ్రస్ ఏమిటి? ఉంది సార్. అజిత్ ఇంట్లో ఉన్నారా? లేదు సార్, 2 రోజులుగా నాన్న ఇంటికి రాలేదు. మీ నాన్న 2 రోజులుగా ఇంటికి రాకపోతే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? సార్ నాన్న అప్పుడప్పుడు 2-3 రోజులు ఇంటికి రారు. మా నాన్న చాలా దుర్మార్గుడు. మందు తాగొచ్చి అమ్మను కొడుతూ ఉంటాడు. మీ అమ్మ ఎక్కడున్నారు? అమ్మ గుడికి వెళ్ళింది సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో. ఓకే ఓకే. సుధా ఫోన్ ఆన్ అయిందట సార్. లొకేషన్ పిపిరి పూణే అని చూపిస్తుంది. ఎటు వెళ్ళాలి? సార్ ఇదే డైరెక్షన్లో 40 మీటర్స్ చూపిస్తుంది. తప్పు చేసి జైలుకి వెళ్ళావు. జైలు నుంచి వచ్చి మళ్ళీ మొదలు పెట్టావా? నన్ను చంపేయండి. పని చేయాలని చూస్తున్నా, కానీ పని దొరకట్లేదే. నాలుక కూడా చచ్చిపోయింది. చంపేయండి, నన్ను చంపేయండి. అప్పుడే నేను చావనిస్తావా? మేమేమన్నా వెరివాళ్ళమా? అల్కాని చంపేసి ఇక్కడికి వచ్చి నటిస్తున్నావా? నేనెవరిని చంపలేదు. నేనెందుకని చంపాలి? నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఎందుకంటే అంత అందంగా ఉంటుంది. నా జీవితంలో ఇటువంటి అమ్మాయిని చూడలేదు. కానీ నా ప్రేమని అది అర్థం చేసుకోలేదు. అందువల్ల ముందుగా దాన్ని రేప్ చేశాను.
ఆ పైన యాసిడ్ పోశాను. దానికి నేను శిక్ష కూడా అనుభవించాను, 7 సంవత్సరాలు. మరి ముకుంద్ని ఎందుకు చంపా? ఆ చిన్న పిల్లాన్ని స్పృహ తప్పే వరకు ఎందుకు కొట్టావు నువ్వు? నేను కొట్టలేదే. నేను ఎవరిని కొట్టలేదు. నేను అల్కాతో కొంచెంసేపు ఉన్నాను అంతే. ఆ తర్వాత ముగ్గురికి కత్తి చూపించి భయపెట్టానంతే. నేను వాళ్ళని చంపలేదు. నువ్వు సుధా ఫోన్ ఎందుకు తీయలేదు? ఎందుకంటే నా దగ్గర ఫోన్ లేదు. అందుకే ఇంట్లో ఉన్నప్పుడు సుధా ఫోన్ తీసి నేను యూజ్ చేశాను. ఆ ఫోన్ వల్లే నేను ఇవాళ ఇరుక్కున్నాను. ఏంటంటే ఈ సుధా ఉందే, దీనివల్ల ఇది నాకు తప్పని అడ్రస్ ఇచ్చింది. ఎందుకంటే 2 రోజులు పిచ్చివాళ్లాగా తిరుగుతూ ఉన్నాను నేను. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నా తలరాతలో అల్కా ఉంది. నేను నా పాత ఫ్రెండ్ని అక్కడ చూశాను, జీత్. ఏంట్రా ప్రమోద్, ఇక్కడేం చేస్తున్నావు? అరే ఏమి లేదురా, ఒక అడ్రస్సు అది కరెక్ట్గా లేదు. ఆ అడ్రస్సు సరిగ్గా దొరకలేదు. యారా, నేను ఇక్కడే ఉంటున్నాను కదా. పేరు చెప్పు, ఒకవేళ నాకు తెలిసేమో చెప్తాను. అల్కా సొంటకి. అల్కానా? అరే వాళ్ళు నాకు తెలుసురా, నేను చెప్తానురా. సార్, అజిత్ చెడ్డవాడు. ముందు మన దగ్గర ఒక విషయాన్ని దాచాలని ప్రయత్నించాడు. ఇప్పుడు మనిషి కనిపించట్లేదు. ఫిలాల్ ఈ ప్రమోద్ని కస్టడీలో ఉంచు. ఇతని మీద రేప్ అండ్ మర్డర్ సస్పెక్ట్ కేసులు వేయి. ఎస్ సార్. ఈ మర్డర్ వీడు కూడా చేయకపోతే ఇంకెవరు చేస్తుంటారు? హలో. ఓకే, థ్యాంక్ యూ సార్. బండ్యాకి స్పృహ వచ్చింది. బాబు, మేమే ముంబై పోలీస్. నువ్వే చెప్పగలవు, 5వ తేదీన ఏం జరిగిందో చెప్పు. అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయి ఉంటుందని నాకు తెలుసు. మీ అమ్మని చంపింది ఎవరు? ప్రమోదే కదా? ఆ రోజు ఏమైందో చెప్పు. ఆ రోజు ప్రమోద్ అంకుల్ వచ్చారు. ఆ రోజు మళ్ళీ అమ్మ దగ్గర తప్పుగా నడుచుకున్నారు. ఆ తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత నాన్న కూడా వెళ్ళిపోయారు. తర్వాత సురేష్ అన్నయ్య వచ్చాడు. అమ్మా, మన అన్నయ్యతో అన్నీ చెప్పేద్దాం. నువ్వేమీ మాట్లాడకూడదు, అర్థమైందా? వాడికి ఎలా కోపం వస్తుందో నీకు తెలుసు కదా. తెలిసిందంటే డైరెక్ట్గా వెళ్ళి వాడిని చంపేస్తాడు. సరే, నేనే అన్నయ్యకి చెప్తానులే. ఆగు అన్నా, ఆగు. అన్నా, ఆ ప్రమోద్ మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ మన అమ్మ దగ్గర తప్పుగా అతను నన్ను నాన్నని లోపల తోసేసి లాక్ వేసాడు. ఇదంతా నిజమమ్మా? నాన్నెక్కడా? వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడిని రే ఆగరా, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? నీకు చాలా సార్లు చెప్పేశాను, మా ఇద్దరి మధ్య నువ్వు మధ్యలో రాకూడదు అని. అసలు నీకు నీ బాబుకి తేడానే లేదు. ఎప్పుడు నీ అవసరం నాకు ఎక్కువగా కావాలనిపించిందో అప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావురా. నిన్ను కానీ నా జీవితంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నీకంటే ఒక కుక్కని తీసుకొచ్చి పెంచుకుని ఉండొచ్చు. నన్ను కుక్కంటావా? నన్నే కుక్కంటావా? అమ్మా, 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 అమ్మని చంపేశావు కదరా. నేను పోలీసుతో అన్ని చెప్పేస్తాను. నేను పోలీసులతో అన్ని చెప్తాను. పోలీసులకి చెప్తావరా నువ్వు? పోలీసులకి? అబ్బా, పోలీసులకి చెప్తావా? పోలీసులకి? పోలీసులకి చెప్తావా? నాన్న ఇక్కడికి వస్తే నేను నాన్నతో అన్ని చెప్పేస్తాను. నాన్న సురేష్ రెడ్డి వదిలిపెట్టాడు. కానీ అక్క, నాన్న ఎక్కడున్నారు? ఆయన బయటికి వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చాక నువ్వు ఆయనతో చక్కగా మాట్లాడొచ్చు, సరేనా? సార్, ప్రమోద్ సీమన్ ఆల్కా బాడీ డిఎన్ఏతో మ్యాచ్ అవుతుంది. ఒకవేళ బండియా చెప్పింది నిజమైతే ముకుల్ని హత్య చేసిన వాడిని పట్టుకోవడం కష్టం అవుతుంది. సార్, సురేష్ మొబైల్ లొకేషన్ ఆల్కా ఇల్లే చూపిస్తుంది. అయితే బండియా నిజమే చెప్తున్నాడు. సార్, సురేష్ లొకేషన్ దొరికింది. సార్ నేనేం చేయలేదు. లేదులే, రా రా, రా. సార్ నేనేం చేయలేదు సార్. సార్ నన్ను ఏం చేశాను సార్? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నీ నాటకాలిక చాలించు. బండి అమ్మతో మొత్తం చెప్పాడు. నువ్వే అల్కాని చంపా? బండియా చెప్పాడా? మా అమ్మని నేనెందుకు చంపుతాను? చూడండి, మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ. అబద్ధాలు అడకు, మొత్తం అబద్ధం.
నువ్వు ఇంటికి వచ్చావు, మీ అమ్మతో గొడవ పడ్డావు, ఆవిడ నిన్ను కుక్క అనగానే ఆవిడని చంపేశావు. సార్ అలాంటిదేం జరగలేదు సార్. ఆ రోజు రాత్రి 11ంటికి నువ్వు ఇంట్లోనే ఉన్నావు. నీ కాల్ లొకేషన్ 11:30కి అక్కడే చూపిస్తోంది. ఎందుకు? నేను ఇంటికి వెళ్ళాను సార్, కానీ అక్కడ ఎవరు తలుపు తెరవలేదు సార్. నేను తలుపుని గట్టిగా కొట్టేసి తిరిగి వెనక్కి వచ్చేసాను సార్. ఈ బండి అక్కడ అబద్ధం చెప్తున్నాడు సార్. పక్కగా వాడిని ఎవరో బెదిరించారు సార్. అంటే నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నావు? బండియా అబద్ధం చెప్తున్నాడు? 100% సార్, నేను హత్య చేయలేదు. ఆ ప్రమోద్ మా అమ్మ జీవితాన్ని నరకంగా మార్చాడు. ముకుంద్, పద్మానే కారణం. అందరూ మా అమ్మని మోసం చేశారు. వీళ్ళతో పాటు ఆ సుధా ఆంటీ, ఆవిడికి మా అమ్మ అంటే కుళ్ళు. తన భర్త కూడా వదిలేశాడు. తనకి పిల్లలు లేరు. తనకంటే మా అమ్మగారు అందంగా కూడా ఉండేవారు. కాబట్టి ఎక్కువ నష్టం ఆవిడికే కదా కలిగింది. వీళ్లే మన నలుగురు ప్రైమ్ సస్పెక్ట్స్. బండియా ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా సురేష్ అల్కాని చంపేశాడు. మనం బండియా స్టేట్మెంట్ ఆధారంతో సురేష్ని అరెస్ట్ చేశాం. కానీ అతనికి వ్యతిరేకంగా మనకి ఖచ్చితంగా ఎవిడెన్స్ కావాలి. సార్, దీన్ని వేరే యాంగిల్లో చూడండి. అజిత్ ముకుంద్ డబ్బుల్ని తిరిగి ఇవ్వలేదు. అందువల్ల తనని హత్య చేసి తర్వాత ఇంటికి వెళ్లి అల్కాని కూడా హత్య చేసి తన నెక్లెస్ ని దొంగతనం చేసి ఉండొచ్చుగా. కానీ సార్, సుధా ఆల్కా పైన కన్నేసింది, ఆల్కా పద్మ పైన. కానీ సురేష్ లొకేషన్ కూడా ఆ రోజు ఇల్లు చూపించింది కదా. తను కూడా మన ప్రైమ్ సస్పెక్టే. సార్, ఆ ముకుంద్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆల్కా బాడీ లాగే ముకుంద్ బాడీలో దెబ్బలున్నాయి. అండ్ తల వెనకాల ఎవరో కొట్టారు. తన గొంతు దగ్గరే ఏదో స్కిన్ పార్టికల్స్ ఉన్నాయి. అది తన మరణం 5వ తేదీ నైట్ 8 to 10 లోపల జరిగింది. అంటే అల్కా చనిపోవడానికి 2 గంటల ముందన్నమాట. సార్, నేను చెప్తున్నాను కదా సార్, ఇదంతా అజిత్ చేసి ఉండాలి. సిద్ధార్థ్, వాడు కేవలం ఒక నెక్లెస్ని ఎందుకు దొంగిలిస్తాడు? మిగతా అవన్నీ కూడా దొంగిలించాలిగా. నిజంగా సురేష్ అల్కాని చంపలేదంటే బండియా ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? సార్, ఒకవేళ తను చెప్పే దాంట్లో నిజముండొచ్చేమో. హలో, సరే. అజిత్ ఫోన్ యాక్టివ్ అయింది సార్. తను ఇప్పుడు అడప్సార్లో ఉన్నాడు. ఓ పని చేయండి, లోకల్ పోలీసులకి లొకేషన్ ఫోటో పంపించండి. వెంటనే ఇక్కడికి తీసుకురమ్మనండి. ఓకే సార్. చూడు, నాకు ఎక్కువ టైం లేదు. వెంటనే చెప్పు, ముకుందని ఎందుకు చంపావు? సార్, నన్ను నమ్మండి, నేను ముకుందని చంపలేదు. అయితే 2 రోజులుగా నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్లో పెట్టుకున్నావు? మా నుంచి పారిపోవాలనా? లేదు సార్, ఒక పని మీద పూనాకి వెళ్ళాను. మొబైల్ ఛార్జర్ ఇంట్లోనే వదిలి వెళ్ళిపోయాను. ఇవాళే ఛార్జర్ కొనుక్కొని ఛార్జర్ వేశాను. అంటే నువ్వు ముకుందని చంపలేదా? లేదు. మరి అతని భార్య హారం నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది అల్కా నెక్లెస్ అని నాకు తెలియదు సార్. ఆ నగ నాకు దొరికింది, అందుకే దీన్ని నేను అమ్మేశాను. నీకు అది ఎవరిచ్చారో చెప్పు. గౌతమ్, నా కొడుకు 5వ తారీఖు నైటు ఆ నెక్లెస్తో నన్ను కలిశాడు సార్. ఇదిగో నెక్లెస్, దీన్ని అమ్ముకొని నీ అప్పు తీర్చుకో. ఇంకోసారి మా అమ్మ మీద చెయ్యి వేయకు. ఇంకోసారి ఎక్స్ట్రాలు చేసేవనుకో, బండియా వాళ్ళ నాన్నలాగా కత్తి తీసుకొని కడుపులో పొడి చేస్తాను. గౌతమ్, ఆల్కా ఇంటికి నువ్వెందుకెళ్ళావు? నువ్వే కదా ఆల్కా ఆంటీని ముకుందిని చంపింది, చెప్పు. ఇలా చూడు గౌతమ్, నీ స్కిన్ పార్టికల్స్ ముకుంద్ మీద ఉన్న స్కిన్ పార్టికల్స్ మ్యాచ్ అవుతున్నాయి. అందుకనే నువ్వు ఆ రోజు అక్కడ ఉన్నావని ఆధారాలు దొరికాయి. సో అక్కడ ఏం జరిగిందో దాచిపెట్టకుండా చెప్పు. రే, నోరు తెరవరా, ఎందుకు అలా కూర్చున్నావు? మూసుకుని కూర్చో. జాగ్రత్త, మళ్ళీ చెయ్యెత్తేవనుకో ఆ చెయ్యిని కోసి పడదొప్తా. మేడం, నేను ఎవరిని చంపలేదు. నేను ఆ నెక్లెస్ని దొంగిలించానంతే. సరే, ఆల్కా ఇంటికి ఎందుకు వెళ్ళావు? మేడం, నేను వాళ్ళ ఇంటికి ఊరికే వెళ్ళాను. నేను ఆ నెక్లెస్ దొంగిలించి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. అంతేగాని నేను ఎవరిని చంపలేదు మేడం. మరి ఎవరు చంపారు? సార్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేనెందుకు అమ్మని చంపుతాను? నేను అమ్మని చంపలేదు. అవును సార్, వీడే హత్య చేశాడు. మేం వీడికి జస్ట్ హెల్ప్ చేశాం. బాబు, నిజం చెప్పు, నువ్వెందుకు చంపావు? ప్రతిరోజు ఇంట్లో గొడవ జరుగుతుంది. బయటికి వెళ్ళనివ్వట్లేదు. ఊరికి అది చేయొద్దు, ఇది చేయొద్దు, విసుగు పడుతుంది. ఇక నా అన్నేమో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక నేనేమో ఇక్కడ ఇరుక్కుపోయాను ఈ జైల్లో. నేను కూడా బయటికి వెళ్ళిపోవాలబ్బా. నిన్ను వీళ్ళు ఫ్రీగా అలా వదిలేరు. ఒక అబ్బాయి చేయి జారిపోయాడు.
అందుకునే నిన్ను చేయి పట్టుకునున్నారు. చివరి కాలం వరకు నువ్వే కదా చూసుకోవాలి. అలా అయితే నేనిద్దరిని చంపేస్తాను. పైగా అమ్మ నన్ను ఎక్కడికి ఒంటరిగా వదలదు. ప్రమోద్ అంకుల్ వెళ్ళగానే నాన్న కూడా బయటికి వెళ్ళిపోయారు. నాకు కూడా వెళ్ళాలనిపించింది, కానీ నన్ను నాన్నగారు అప్పుడే ఆపేశారు. నాకు చాలా కోపం వచ్చింది. మా నాన్నగారు వెనకాల వెళ్ళి నన్ను చంపేశాను. చేతులు పట్టుకోండి, చేతులు పట్టుకోండి, త్వరగా కాలు పట్టుకోండి. నేను పెట్టిన ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళగానే అమ్మతో విషయం చెప్పగానే తను సంతోషిస్తుందని అనుకున్నాను, కానీ అమ్మని అన్నప్పుడు లాగి కొట్టింది. నోరుమై, ఏంట్రా నువ్వు ఇంత పెద్దవాడివై కూడా మీ నాన్నని నువ్వే చంపేసి నా సమస్యని తీర్చినట్టు చెప్తున్నావేంట్రా? మీకేమైందిరా? సపోర్ట్ చేస్తున్నారా? ఒక పని చేయండి, అందరూ నాతో రండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం మొత్తం చెప్పేద్దాం. అందరూ రండి. పోలీస్ స్టేషన్కి రా అని చెప్తున్నాను కదా. రే ఏం చేస్తున్నావురా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అంకుల్ని మాత్రమే చంపేద్దామని చెప్పావు, నువ్వు ఆంటీని కూడా చంపేశావురా. ఈ కత్తి ఇంకా నాన్న ఫోన్ అన్నీ నీటిలో పడేసాయి. సరే, తర్వాత ఏం చేయబోతున్నావు? ఇదిగో బ్యాట్ తీసుకో, నన్ను కొట్టు. ఎంత కొట్టాలంటే పోలీసులు నన్ను చూడగానే నమ్మాలి ఎవరు కొట్టినట్టు. నాన్న సురేష్ అన్న ముందు అసలు ఏమీ మాట్లాడరు. మొత్తం కోపం అంతా నా మీద చూపిస్తారు. నేను అలసిపోయాను. అందువల్లే నేను సురేష్ అన్నని ఇరికించాలని ప్రయత్నించాను. నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో నీకే తెలియడం లేదు. తర్వాత రియలైజ్ అయ్యి నువ్వే ఎంతో బాధపడతావు. మీ అమ్మ నీ కోసం అన్నిటినీ సహించి ప్రాణాలతో ఉంది. బాధల్ని భరిస్తూ మౌనంగా ఉంది. కానీ నువ్వు ఆమెనే చంపేశావు. సార్, నాకు తెలిసి యాసిడ్ అటాక్ తర్వాత ముకుంద్ అల్కాని ఒప్పుకొని పద్మా దగ్గరికి వెళ్లకుండా ఉండుంటే అప్పుడు సురేష్ ఇంటి నుంచి వెళ్లేవాడు కాదు. సరిగ్గా చెప్పా. ఈ యాసిడ్ అటాక్ ఒకరి జీవితమే కాదు సార్, ఎంతో మంది జీవితాలని నాశనం చేసింది. సిద్ధార్థ్, ఇక్కడ మన సిస్టంలో కూడా లోపాలున్నాయి. సత్ప్రవర్తన కారణంగా ప్రమోద్ని వదిలేశారు. వాడు రిలీజ్ అయ్యి వచ్చి మళ్ళీ అల్కాతో అలాగే ప్రవర్తించాడు. సార్, నాకు తెలిసి కోర్టులో ఏమైనా రేప్ జరిగింది అనే తీర్పు వస్తే ఉరితీసి పారేయాలి సార్. అప్పుడే ఇలాంటి పని చేయడానికి 1కి 100 సార్లు ఆలోచిస్తారు.